నమస్తే అండి. మనం వచ్చేసి సిర్రాకు వేయడానికి మనం రెడీ చేసుకుంటున్నాము. హాఫ్ బెడ్ మాత్రం సిర్రాకు, మధ్యలో వెజిటేబుల్ వచ్చేటట్టు ప్లాన్ చేసుకుంటున్నాం. ఎందుకంటే సిర్రాకు వేస్తేనే మనం 20-25 డేస్ అంతా హార్వెస్ట్ చేసుకోవచ్చు. మనం కట్ చేయకోకుండా డైరెక్ట్ మాన్యువల్గా పీకేస్తామండి, వేరుతో పాటు పీకేసి ఇచ్చేస్తాం. అలా చేసుకుంటే మనం వెజిటేబుల్ కూడా వస్తుంది సెంటర్లో మనకు. అందుకని చెప్పి ఆ మెథడ్ ఫాలో అవుతున్నాం. సెంటర్లో వెజిటేబుల్ వచ్చేటట్లు ఒక బీర కానీ అలాంటివి ఏమైనా వెజిటేబుల్ వేసేసుకొని ఇటువైపు సగం అటువైపు సగం ఆకుకూర వచ్చేటట్టు. ఎందుకంటే 25 డేస్కి ఆకుకూర వస్తుంది. తర్వాత నెక్స్ట్ క్రాపే మనకు తీగది, ఏ వెరైటీ అయినా మన తీగది వచ్చేస్తుంది క్రాప్. మనం అలా పెట్టేసుకొని మనం క్రాప్ చేసుకుంటే మనకు ఒక 4 months వరకు కంటిన్యూస్గా ఇన్కమ్ ఉంటుంది వస్తుంది. తర్వాత 60 డేస్కి మనకు వెజిటేబుల్ ఏదైనా స్టార్ట్ అవుతుంది. 45 డేస్ నుంచి 60 డేస్ లోపు స్టార్ట్ అవుతుంది. మనకు 90-100 డేస్ వరకు మనకు కంటిన్యూస్గా ఈల్డింగ్ వస్తుంది. తర్వాత అందులో మునగ వేస్తాం, ఇక్కడక్కడ మునగ పెట్టి వచ్చేస్తాము. 6.5కి మునగ వస్తుంది మనకు. ఇప్పుడు మనకు 100 డేస్ అనుకున్నామంటే దాదాపుగా 4 months దాటిపోతుంది. 4 months దాటిన తర్వాత 4th month నుంచి మునగ స్టార్ట్ అయిపోతుంది. మనం అట్లా కంటిన్యూ ఈల్డింగ్ కోసం ఇలా ప్లాన్ చేసుకుంటున్నాం. ఇప్పుడు సిర్రాకు ఎలా వేసుకోవాలో మీకు చెప్తాను. వర్షం వచ్చి బాగా గడ్డి మొలిచేసింది. ఇలా మనం అనేసుకోవాలి. ఆ గడ్డి పోయేటట్టు మనం తడి మీదే చల్లేసుకుంటున్నాం. ఇది ఆల్రెడీ మనం పాలకూర వేసింది తీసేసాము. ఇలా అనుకుని చదువు చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం బాగా చల్లుపోగా చల్లుకుంటాం. కొద్దిగా నిండుగా వేసినా కానీ మనకు గ్రోత్ ఉండదండి, చాలా టైం తీసుకుంటుంది. మనం అది అందుకని చాలా చిన్నగా ఉంటుంది విత్తనం. మీకు విత్తనం చూపిస్తాను, చాలా చిన్నగా ఉంటుంది. మనం అందుకని చెప్పి మనం చాలా జాగ్రత్తగా చల్లుకోవాలి. తీసుకొని సెంటర్కి అండి, సెంటర్ స్పేస్ వదిలేస్తున్నాను. అటు సైడ్ ఇటు సైడ్ 2 భాగాలుగా డివైడ్ చేసుకుని బెడ్ని ఇలా చల్లేసుకోవాలి. పొద్దు మొలక వచ్చిన తర్వాత అయినా పీకేసుకోవచ్చు, అటు ఇటు ఇబ్బంది లేదు. 2 బెడ్ కలిసిపోయి చల్లండి. వచ్చిన తర్వాత మనం ఇదంతా జస్ట్ లైన్స్ ఫామ్ అయ్యేటట్లు అనుకోవాలండి. ఎందుకంటే తడింది కాబట్టి మట్టి అంతా ఒక చోటుకు వచ్చేస్తుంది. అలా లేకుండా ఒకటి జస్ట్ నేల కదిలినట్టు ఇలా అనేసుకుంటే మనకు మట్టి కదులుతుంది.
మనకు మట్టి కింద పడినట్లే ఉంటుంది మనకు. అంతే, అలా అనేసుకోవాలా. యువతల ట్రెంచ్లో నుంచి నిలబడేసి అట్లా వేసుకోవాలా. అట్లా అనేసుకుంటే మనకు 3 డేస్కి జర్మినేషన్ వచ్చేస్తుంది. మనకు 25 నుంచి 30 డేస్కి మనకు హార్వెస్టింగ్ ఉంది. మనం చల్లుపుగా వేసుకున్నామంటే త్వరగా వస్తుంది, మనం త్వరగా హార్వెస్ట్ చేసుకోవచ్చు. నిండుగా వేసుకున్నామంటే 30 నుంచి 40 డేస్ టైం తీసుకుంటుంది. దానివల్ల కూడా మనకు ఆకంత బాగా అనిపించదు. చలుపున వేసుకున్నామంటే బాగా నీట్గా వస్తుంది. అంతేనండి, సింపుల్గా మనం సిరాక్ మన న్యాచురల్గా కూడా దొరుకుతుంది పొలాల్లో. బట్ మనం ఒక్కటేసారి ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఇలా చేసుకోవాలి. సరే, ఓకేనండి, బాయ్.